హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను మీ ఝాన్సీ. వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ ఝాన్సీ. నేను మీకు ఈరోజు మూడు మూడు కర్రీస్, 3 రకాల వెరైటీస్ చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి వంకాయ ఫ్రై. చూడండి, 1 కేజీ వంకాయలు తీసుకున్నాను. 1/2 కేజీ పొడవు వంకాయలు, 1/2 కేజీ రౌండ్ వంకాయలు ఉన్నాయి. అన్నీ కలిపి ఫ్రై చేసేసాను. ఈరోజు మా మనవడి బర్త్డే ఉందని ఇన్ని ఐటమ్స్ చేసాము. వెజ్ వాళ్ళకి మాత్రం ఇవి చేసాము. కొంతమంది ఫ్రెండ్స్ని పిలిచాడు, అందుకని ఈ ఫస్ట్ ఒక ఆనియన్, 4-5 పచ్చిమిర్చి, పోపు గింజలు వేసి నూనె వేగిన తర్వాత పోపు గింజలు వేసిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. అది కొంచెం వేగిన తర్వాత పసుపు, తర్వాత వంకాయ ముక్కలు వేసేసి కొంచెం ఒక 10 నిమిషాలు అట్లా వేయించిన తర్వాత మనకి దాంట్లో కావాల్సిన కొంచెం సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా వేగిపోతాయి. ఫస్ట్ కొంచెం వేసాము, తర్వాత కొంచెం వేగిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అది సాల్ట్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు వేగనిచ్చి మళ్ళీ ఒక 2-3 టేబుల్ స్పూన్లు కారం, కేజీ కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది. కారం రెడ్గా కనిపిస్తుంది కానీ మాది ఎక్కువ కారం లేదండి, అందుకని ఒక 3-4 టేబుల్ స్పూన్లు వేసాము. కారం వేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించాలి. ఇంకొంచెం దగ్గరికి మగ్గిపోతుంది కర్రీ. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసి కలిపి కొంచెం సేపు నుంచి తీసేసుకోవడమే. అయిపోయింది. ఇంకా చాలా బాగుంటుంది వంకాయ ఫ్రై. లాస్ట్కి కొత్తిమీర గార్నిష్ చేసుకోవడమే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ముద్దపప్పు వండి సాంబార్ పోపు వేసుకుంటున్నాము. ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి సాంబార్లోకి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. పచ్చిమిర్చి 5-6 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, క్యారెట్స్, సొరకాయ ముక్కలు, ములక్కాడలు అన్నీ కట్ చేసి పెట్టుకొని నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి పోపు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలన్నీ దాంట్లో వేసుకోవాలి. టమాటో అవన్నీ వేసిన తర్వాత కొంచెం చింతపండు నానబెట్టి ఉంచుకున్నాము. చూడండి, కొంచెం ఇవన్నీ నేనైతే ఇట్లా చేస్తా. కొంతమంది లాస్ట్కి పోపు వేసుకుంటారు, నేను ఇలా చేస్తాను. నాకు ఇట్లాగే అలవాటు. అన్ని పోపులో వేసి కొంచెం మగ్గిన తర్వాత పసుపు, మనకి రుచికి సరిపడా సాల్టు, కారం వేసి 2 వెల్లుల్లి దంచి వేసుకోవాలి పోపులో, లేదంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. పసుపు వేసుకొని అన్నీ ఇట్లా కొంచెం కూరగాయలు మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకొని చింతపండు పులుసు, ముద్దపప్పు కలిపి దాంట్లోకి వేసుకోవడమే. కొంచెం ముక్కలన్నీ ఉడికిందాక మరగనిచ్చేసి కొత్తిమీర గార్నిష్ చేసుకొని దింపేసుకోవాలి. అంతే. చాలా టేస్టీగా ఉంటాయి సాంబార్ ఇట్లా చేస్తే. చూడండి, ఒకసారి ట్రై చేసి. అంటే మనం అన్నీ కరెక్ట్గా ఉంటే సాల్టు, కారం, పులుపు, ఉప్పు అన్నీ టేస్ట్ బాగుంటుంది. చూడండి, అయిపోయింది. కొత్తిమీర గార్నిష్ చేసేసి దించేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి సొరకాయ చట్నీకి కావాల్సిన పచ్చిమిర్చి కడిగి దాంట్లో కళాయిలో వేసేసుకొని సొరకాయ ముక్కలు ఇట్లా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం సాల్టు, మగ్గడానికి కొంచెం పసుపు, ఆయిల్ వేసి మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకోవాలి. కొంచెం ఒక 10-15 నిమిషాలు వేగుతాయి. వేగిన తర్వాత కొంచెం పల్లీలు వేయించి పెట్టుకొని పక్కకి కొంచెం ధనియాలు కూడా వేయాలండి, టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర, ధనియాలు, పైన చింతపండు వేసాము. కొంచెం పల్లీలు వేసి మిక్సీలో
చట్నీ గ్రైండ్ చేసేసుకొని పోపు వేసుకోవడమే అంతే. నెక్స్ట్ వచ్చేసి మిర్చి కసాలకు కావాల్సినవి అన్ని నువ్వులు, పల్లీలు, జీడిపప్పు, కొబ్బరి, కొంచెం గసాలు అన్నీ వేయించి పక్కన పెట్టుకొని జీలకర్ర అన్నీ మిక్సీలో పేస్ట్ లాగా చేసేసుకున్నాము. ఆ తర్వాత కొంచెం టమాటా ప్యూరీ కూడా చేసి పెట్టుకున్నాం. తర్వాత కడాయిలో ఆయిల్ వేసి మనం మిర్చి కసాలను చేసుకునే లావు మిర్చి ఉంటాయి కదా, అవి ఆయిల్లో కొంచెం ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే తొందరగా మగ్గిపోతాయి అందుకని. అవన్నీ కొంచెం వేగాక తీసి పక్కన పెట్టుకొని దాంట్లోనే ఆయిల్లోనే పోపు పెట్టుకోవాలి. అలా కొంచెం మగ్గనిచ్చి తీసేసాము. అంత వేగితే చాలు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారులేండి. కొంచెం టేస్ట్లు డిఫరెంట్ ఉంటాయి అంతే. ఎలా చేసినా బాగుంటుంది. కానీ ఇంకా అలా చేసేసి పోపు పెట్టుకోవాలి కదా, దాంట్లోనే పోపు గింజలు వేసి ఆనియన్స్, టమాటా ప్యూరీ చేసేసుకొని మిక్సీ చేసుకొని దాంట్లో పోపు గింజలు వేగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ ప్యూరీ, అవన్నీ మసాలాలు అన్నీ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసి కొంచెం దాంట్లో పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసుకొని అది ఆయిల్ పైకి తేలే వరకు వేగనివ్వాలి. కొంచెం బాగా కలిసిపోయేదాకా కలిపేసి అట్లా ఆయిల్ పైకి తేలాలి బాగా. కారం, ఉప్పు అన్నీ వేసేసి వేగనియాలి. అలా బాగా వేగిన తర్వాత కొంచెం చింతపండు పులుసు, కొంచెం వాటర్ వేసుకోవాలి. అది కూడా బాగా సిమ్లో మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ వేయించుకోవాలి. అలా పోసిన తర్వాత మనం వేయించి పక్కకు పెట్టుకున్న మిర్చి వేసి ఇంకా అది అంతా గ్రేవీ చిక్కబడి ఆయిల్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. అలా దగ్గరికి అయ్యే వరకు ఉడకనివ్వాలి. మూత పెట్టేసి మధ్యలో చూసుకుంటూ ఉండాలి, అడుగు అంటకుండా. అలా ఆయిల్ పైకి తేలినాక ఇంకా సర్వ్ చేసుకోవాలి, కొత్తిమీర గార్నిష్ చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.